చూడండి, ఈఆర్సి సెంటర్ చాకల వీధిలోని శివాలయం టెంపుల్. ఈరోజు శ్రావణ మాసం ఫస్ట్ వారము. అమ్మవారు ఎన్నో సంవత్సరాల నుంచి ఉందంట ఈ గుడి. చూడండి, ఎంత డెవలప్ చేయలేదు ఇంకా, అట్లే పాతది, పురాతన కాలం నాటిది. ఎన్ని సంవత్సరాలు అయిందో. ఇక్కడ ఎవరు లేరు చూపించేదానికి, చెప్పేదానికి కూడా. చూడండి, లోపల ఇది గర్భగుడి. శివయ్య ఇక్కడ వీళ్ళెవరో మత గురువులట. మత గురువులు వీళ్ళు. అమ్మవారు ఇదేనండి టెంపుల్. చిన్నది, చాలా చిన్నది, చాలా చిన్న గుడి ఇది. చూడండి, ఇక్కడంతా అసలు ఏం డెవలప్ చేయలేదు, అంతా పాతగా ఉంది. ఇది చుట్టూ, శివాలయం చుట్టూ లోపల మారేడు చెట్టు, ఉసిరి చెట్టు అవి ఉన్నాయి. ఇక్కడ పూజ కూడా చేస్తున్నారు ఎవరు, నాగదేవతలు. తులసమ్మ దీపాలు పెట్టున్నారు. కార్తీక మాసంలో దీపాలు పెట్టేటట్టున్నారు. తులసమ్మ స్వామి పూజారులు 100 సంవత్సరాల 100 సంవత్సరాల నుంచి డెవలప్ కాలేదా? కానీ ప్లేస్ ఏమో ఉంది స్వామి, బాగా. ఎవరు పూనుకోలా, సాధువులు ఉండేది. ఎవరైనా రెడ్డి గారు, ముట్టి గారు ఉంటే వాళ్ళు పూనుకుంటే డబ్బులు బాగా కలెక్షన్ చేసి ఏదో చేస్తారు. అందరూ ఎప్పుడు వినే సాధువులు ఉంటారు ఇక్కడ. ఓకే, అందుకని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. ప్రశాంతంగా ఉంది అయితే, చాలా పీస్ఫుల్గా ఉంది. వాళ్ళిద్దరు ఎవరు స్వామి? అక్కడ ఇంతకుముందు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ సేవ చేసుకున్నాడు. ఓకే. ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఈ శ్రావణ ఆషాఢ మాసంలో గంగా నదిలో ఎక్కడ వాళ్ళకి పుణ్య నదులు ఉంటే ఆ నదుల్లో నుంచి తీసుకుపోయి కావిడిలో వాళ్ళ ఊర్లో శివాలయాలకి అభిషేకం చేస్తారు. అది ఎన్ని మైళ్ళైనా సరే నడిచిపోతారు. ఇక్కడికి వచ్చి ఉండరు కొంతమంది, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళందరూ కలిసి మన పెన్నా నది పోయి వాళ్ళు కావేళ్ళు ఎత్తుకొని రాకుండా 2 చేతులతో 2 చెంబులు ఎత్తుకొని వచ్చి అభిషేకం ఎప్పుడు చేస్తారు సమాధి? అయిపోయింది. అవునా? అయ్యో, నిన్న ఆదివారం అదే కదక్క, పౌర్ణమి. నిన్న అమావాస్య. ఆషాఢ మాసం అయిపోతుంది వాళ్ళకి. మన వాళ్ళ పౌర్ణానికి పడుతుంది, మనకు అమావాస్య.